అలుపులో ఏ వైపు కదలి ఎటువైపు మజిలి ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి ఏ లోయలోకో శిఖరానికి వెళ్ళిన వాడు తప్పకుండా మళ్ళీ లోయలోకి రావాల్సి వస్తుంది. కానీ లోయలో పడ్డప్పుడు పేడ కుప్పలా పడద్దు, మట్టి కుప్పలా పడద్దు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాడో సూర్యుడు అస్తమించినప్పుడు అంతకన్నా సౌందర్యంగా ఉంటాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సన్. సూర్యుడు అస్తమించినప్పుడు నల్లగా ముఖం మార్చుకొని దూకడు. మనిషి కూడా, మనం కూడా ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి ఏ లోయలోకో జలపాత మల్లయిక దుమికి దుమికి కడలి దాకా ఎడ తెగక సాగే నది వంటి పరుగు కదా నీ నా మన మానవ జీవన ప్రయాణం. పోనీ మీ వెంకటేశ్వరరావు గారు, మీ ఎకనామిక్ చెప్పే సార్ కావచ్చు, మా గిరి కావచ్చు, వాళ్ళు నడిచిన ప్రతి దారి పూలపానుపులా. ఎందుక పూలపానుపు? ఒక పెద్ద మిస్టర్ ఎక్స్ పరుపులో పుట్టాను, పరుపులోనే ఇది పోయాను, పరుపులోనే పెళ్లి చేసుకున్నాను, పరుపులోనే కుటుంబ నియంత్రణ చేసుకున్నాను, పరుపులోనే చచ్చాను. ఎందుక పరుపు పాడుగాను. కాలికి ఎండ, కాలికి మండుతున్న నేల యొక్క వేడి తాకాలి. మనిషికి జీవితంలో వచ్చేటువంటి కొలిమి నిప్పుల మంటలు నీ గుండెను చుట్టుముట్టాలి. అది లైఫ్. అందుకే మనం ఎవరమైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా కూడా పయనించు వేళ పయనించుదోవా రాళ్ళు ముళ్ళు ఎన్నెన్ని ఉన్న ఒడిదుడుకులున్న సుడిగాలులున్న క్షణమాగకుండా తగిలే గాయముక పాఠ్య గేయముగా మలిచి గుణపాఠ్య భాగముగా నుంచి చేరాల్సి ఉన్న శిఖరాల నిన్ను గెలిచి కడలి దాకా ఎడ తెగక సాగే నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. మేం కోరుకున్నట్టు కలెక్టర్ అవుతారా, లేదా మీరు కూడా ఒక నారాయణ అకాడమీ లాంటి పెట్టే విద్యావేత్తలు అవుతారా, నాలాగా ఒక పెద్ద సాహిత్యంలోకి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అభ్యంతరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళండి, కలెక్టర్లే కాండి, ఇంకేమైనా కండి. కానీ నేను కోరుకునేది, ఇప్పుడు మీ సార్ చెప్పారు, నేను ఒకటి కోరుకుంటున్నాను, మీరు ఇలా ఉండాలి అని. నేనేం కోరుకుంటున్నానంటే మీరు ఏదైనా అవ్వండి, కానీ మీరు గొప్ప మానవత్వం ఉన్నటువంటి మనుషులు కావాలని నేను కోరుకుంటున్నాను. కెరియరిజం అనేటువంటి ఒక పెద్ద ప్రవాహం ఇవాళ మిమ్మల్ని ఉన్మత్తుల్ని చేస్తుంది. మిమ్మల్ని అలా ఆక్కు వెళ్తా ఉంటుంది. అది ఒక ఈడ్చుకుపోయినట్టుగా సుడి గాలిలాగా, ఒక సునామీలాగా ఒక కెరియరిజం అనేది ఇవాళ ప్రవహిస్తూ ఉంది. తప్పని నేను అనట్లా. మీరు ఆ ప్రవాహంలో పరిగెత్తండి, కానీ ఆ ప్రవాహానికి ఇటు అటు ఉన్నటువంటి మానవీయమైనటువంటి సంఘటనలు ఏదైనా ఉంటే అది కూడా మీ కెరియరిజానికి కలుపుకోమని నేను కోరుకుంటున్నాను. కెరియరిజం, హ్యూమనిజం కలిసినటువంటి ఒక గొప్ప మానవాతీతమైనటువంటి మానవత్వంతో కలిగినటువంటి మూర్తులుగా మీరు కావాలని ఈ సందర్భంగా మీ రాయల్ మిలాంజ్ వైభవ సమూహం వేదిక సాక్షిగా మీరు గొప్ప మానవులు కావాలని కోరుకుంటున్నాను. నేను ఇదే దారిలో ఒకసారి నేను విజయవాడ ఖమ్మం వెళుతూ ఉంటే కారు వెళ్తా ఉంది. ఒక రాయి విసిరాడు ఒక 11 ఏళ్ల పిల్లగాడు. ఆ రాయి వచ్చిన అద్దానికి తగిలింది, అద్దం బళ్ళున పగిలింది. టక్కున కారు ఆపాను. బాగా కోపం వచ్చింది. చూస్తే వాడు చిన్న 11 ఏళ్ల పిల్లాడు వెళ్ళి 2 చేతులు పట్టుకుని ఇలా ఊపుతాడు. కానీ నీకేం బుద్ధి లేదరా, నీకేమన్నా రోగం వచ్చిందా, ఎందుకు నన్ను అద్దం పగలగొట్టావు అని తిట్టే వాడు అన్నాడు, 2 గంటల నుంచి 1.5 సేపటి నుంచి నేను ఆపుతున్నాను సార్, ఎవ్వడూ ఆపట్లేదు. అంటే ఎవడు ఆపకపోతే నా కారు వల్ల కొడతావు నువ్వు, నా అద్దం పగలు కొడతావు నువ్వు, నీకు అంటే మరి ఏం చేయండి సార్, మరి ఏం చేయమంటావు సార్, అటు చూడండి సార్ అన్నాడు. ఆ రోడ్డుకు అవతల ఒక చిన్న గొయ్యిలా ఉంది. అందులో ఒక ఆయన రక్తం అడుగులో కొట్టుకుంటున్నాడు. షాక్ అయిపోయింది. అయ్యో బాబాయ్
ఏమైందంటే, ఏమైందో సార్, ఆయన అలా పడిపోయినాడు సార్, ఆయన కోసమని ఎవరన్నా ఆపితే తీసుకెళ్దాం సార్ అని ఆపాను సార్. 11 ఏళ్ల పిల్లగాడు. నేను బై మిస్టేక్గా ఒక మాట అన్నాను, పొరపాటుగా అన్నాను, అతడు మీ నాయననా, అతడు మీ నాన్న లేదా మీ అన్ననా అన్నాను. వాడిచ్చిన జవాబు నేను 100 జన్మలెత్తినా మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైన జవాబు ఇచ్చినాడు. ఫ్రెండ్స్, ఆ అబ్బాయి అంటాడు, మా నాయనైతేనే నేను కారాపన్నా, మా అన్న అయితేనే కారాపన్నా, వాడు మనిషిని, నేను మనిషిని కాబట్టి ఆపాను సార్ కారు అన్నాడు అన్నమాట. నా జీవితంలో నేను అంత సమాధానం విన్న తర్వాత నేను తల వంచుకుని వాడికి నమస్కారం చేశాను. నేను కోరుకునేది ఆ అబ్బాయి లాంటి హృదయం, దానికి 100 ఇంతల పెరిగినటువంటి హృదయంతో నిండిన ధనవంతులు కావాలని మిమ్మల్ని నేను ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో సినిమా రైటర్ కదా, రాగానే ఏదో అల్లరి అల్లరిచు అది చెప్తానను, ఏదైనా అనుకుంటే మిమ్మల్ని ఏమైనా నిరాశపరిస్తే మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మద్రాసుకు సినిమా పాటలు రాస్తామని పోతే నేను అప్పటికే MA ఫిలాసఫీ పోగానే అన్నాడు ఒక నిర్మాత, నువ్వు 10th పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని. లేదు సార్ నేను పాస్ అయ్యాను. ఎందుకు వస్తారా మీరు, పాట రాయాలంటే పలానా అతను రాయాలి, పలానా ఆయన రాయాలి, 10th క్లాస్ పాస్ అయ్యి పాట రాద్దామని వస్తావా? నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నేను అది చెప్పేవాడిని MA ఫిలాసఫీ అని. కానీ వాడు అలా 10th పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని నాకు 2 ఛాన్సులు ఇచ్చాడు, మీరు కోటీశ్వరులాగా. నేను పాస్ అయ్యానన్నా. అక్కడ ఆ అవమానం తట్టుకోలేక వెనక్కి వచ్చాను. మిత్రులారా, మీరు ఒక 3 విషయాలు మర్చిపోకండి. ఈ లోకం మొట్టమొదలు అనుమానిస్తుంది, ఆ తరువాత అవమానిస్తుంది, ఆ తరువాత సన్మానిస్తుంది. ఎవరినైనా సరే, గిరి కుబుసం సినిమా తీశాడు, అయిపోయింది సినిమా, ఓకే. తర్వాత ఈయన తన్నుకు రాలా, సర్లేమో ఏదో వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి, ఆ షోకు ఆ డైరెక్టర్ ఫ్రెండ్ కాబట్టి తీశారు, అనుమానం అనమాట, ఇతను పనికి వస్తాడా. ఆ తర్వాత అయినా సరే ముందుకెళ్ళి ఈ టీవీలో హీరోగా మెయిన్ క్యారెక్టర్ చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు అవమానిస్తుంది. ఒకవేళ నువ్వు బాగా వచ్చావు, నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావు, నువ్వు అవమానిస్తారు. అక్కడ కూడా మనం తట్టుకొని ఇంకా ముందుకెళితే అప్పుడు ఈ లోకం మనం వస్తుంటే మన పాటలు పెట్టి మనల్ని సన్మానం చేస్తుంది. విచిత్రం ఏంటంటే, అనుమానించినప్పుడే ఆగిపోయేవాడు పేరుకురాడు, అవమానించినప్పుడు ఆగిపోయేవాడు వీరుడు కాడు, సన్మానించినప్పుడు ఆ సన్మానాలకు లొంగిపోతే వాడు విజేత కాడు. అనుమానించిన, అవమానించిన, సన్మానించిన నీ దారిలో నువ్వు వెళ్ళాల్సింది అనేదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఆ తాత్వికతలో, ఆ తత్వ మార్గంలో, ఆ అద్భుత మార్గంలో మీరందరూ వెళ్ళాలి. ఓ పెద్ద గాలి తుఫాన్ అలా అలా వీస్తా ఉంటే, చెట్టు ఊగుతా ఉంటే ఒక చిన్న పక్షి వెళ్ళి ఆ కొమ్మ మీద వాళ్తే నాలాంటి వాడు వెళ్ళి అడిగాట, ఏ పక్షినికి ఏమైనా బుద్ధి ఉందా, అది ఎప్పుడు విరిగిపోతుందో తెలీదు, ఆ చెట్టు ఆ విరిగిపోయే కొమ్మ మీద నమ్మకంతో నిలబడ్డావా నువ్వంటే, ఆ పక్షి అన్నదంట, ఓసే పిచ్చి మహారాజా అశోక్ తేజ, నేను విరిగిపోబోతున్నటువంటి కొమ్మల మీద నమ్మకంతో నిలబడలేదురా, నా చిన్ని రెక్కల మీద నమ్మకంతో నేను నిలబడ్డాను రా అన్నాడు. అందంట ఆ పక్షి. కాబట్టి ఏదేమైనా నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే జననం, ఒక్కటే మరణం, ఒక్కటే గమనం, ఒక్కటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎవరైనా రాని, ఎదురేది రాని, ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర మీకొద్దు, నింగి మిహద్దు, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు, రాబోయే విజయాన్ని యూఆర్ మిస్టర్ తేజ, నీ పేరు మిస్టర్ జాన్ మైకేల్, నౌ యు ఆర్ ది ఐఏఎస్
యూ కెన్ గో, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ అన్నటువంటి విజయాన్ని ఇప్పుడు చూడండి. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, ఆ గెలుపు చప్పట్లు గుండెలలో మోగాలి, మీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్నా చిరునవ్వే చిరునామై మీ ఎదలో నేనున్నా. నమ్మకమే మన అమ్మ మెడలో ఉన్నటువంటి బంగారపు నగల మీద నమ్మకం కాదు, మన నాన్న సంపాదించిన విలాసమైన ప్రాపర్టీ మీద నమ్మకం వద్దు, మీ నాన్న బ్యాంకు బ్యాలెన్స్ మీద కూడా నమ్మకం వద్దు. నమ్మకమే మీ మీద మీకున్న నమ్మకమే, నమ్మకమే మనకున్న బలం. చల్ ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు మాకు మనకు. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పటికే ఏదో మిత్రుడు చెప్పిన మాటను సోనగా తీసుకుని చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాను. మీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వస్తా. వచ్చే ముందు దేవుడు వరమందిస్తే తర్వాత ఏంటి? నేను మిమ్మల్ని కోరుకోవడం, మీరు మమ్మల్ని కోరుకోవడం కాదు. నేను మీ సభనే కోరుకుంటాలే. దేవుడు వరమందిస్తే నేను ఈ సభనే కోరుకుంటాలే. కాశ్మీరుల కనబడుతుందా మీ నవ్వులలోని అందం? తాజ్ మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం? నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే. యాజ్ ఏ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ ప్రతి సభలో కూడా మేము ఒక మాట చెప్పమని కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అడిగింది. ఒకసారి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేసి, మీరు వారం రోజుల తర్వాత మీరు హైదరాబాద్లో ఉంటున్నారా సార్ అంటే, ఉంటున్నానన్నాను. ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల లోపల స్వచ్ఛ భారత్ గ్రాండ్ అంబాసిడర్గా రైటర్గా ఒక్క మిమ్మల్ని ఎన్నిక చేసింది అన్నప్పుడు అది నా పాటకు, నేను పుట్టినటువంటి నా ఊరికి, నన్ను కన్న మా అమ్మా నాన్నకి ఆ గౌరవం వచ్చిందని భావిస్తున్నాను. మీరు కూడా, మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది, దేశభక్తి అంటే ఏంటమ్మా అంటే, దేశభక్తి అంటే ఏం లేదు బిడ్డ, నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, మీ స్కూల్ గ్రౌండ్ ఎక్కడన్నా చిన్న కాగితం ముక్కుంటే ఆ ముక్క తీసుకుపోయి చెత్తపుట్టలో వేస్తే దాన్ని మించిన దేశభక్తి లేదన్నది మా అమ్మ. అట్లాగే మీరు దేశాన్ని హృదయాన్ని పరిశుభ్రపరిచే స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. హలో, నేను అశోక్ అన్న గురించి ఏం మాట్లాడకూడదు, ఫస్ట్ నేను ఏం మాట్లాడకుండా వచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ నేను అశోక్ అన్న గురించి చెప్తే, అశోక్ అన్న నా గురించి చెప్తే ఇది మా ఇద్దరు ప్రోగ్రాం లాగా అయిపోద్ది అన్న ఉద్దేశంతోనే అశోక్ అన్న గురించి చెప్పలేదు. అశోక్ అన్న కవి కాదు, ఒక వాస్తవం. వారి తండ్రి సుద్దాల హనుమంతు గారు అనే వ్యక్తి మహానుభావుడు. నిజంగా గర్వపడుతున్నాను. మా జిల్లాలో, ఆయన పుట్టిన జిల్లాలో నేను పుట్టాను, నల్గొండ జిల్లా, మా ఊరు దగ్గరే అన్నది. సుద్దాల హనుమంతు గారని రజాకారుల అకృత్యాల మీద ఒక గొప్ప పాట రాశారు, మీకు చాలా మంది తెలిసే ఉండాలి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, వాళ్ళ ఫాదరే రాశారు. మహానుభావుడు, మహాకవి, ప్రజాకవి. ఆయన కడుపులో పుట్టినటువంటి అన్న అంతే వేగంగా, అంతే నిప్పుల కొలిమిలాగా ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఎన్నో గీతాలను రాశారు. అనుకోకుండా అన్నతో కుబుసం సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అన్నతో ఒక్క అన్న మీరు ఒక్క 2 minutes, నేలమ్మ నేలమ్మ, ఒక ఆడపిల్లని భూమికి, రైతుకి దగ్గరి సంబంధాలుగా, ఆ బొగ్గుగనుడు అంటే ప్రకృతి, స్త్రీ, ఆ సాన్నిహిత్యం, అదంతా కూడా ఒక గొప్ప పాట. అది
అప్పుడు ఎప్పుడు మేము కార్లో ఒక దగ్గర నుంచి షూటింగ్ వెళ్ళేప్పుడు అన్న పాడేవారు, ఎప్పుడు ఏడిసేసేవారు. అన్న ఒక్క 2 minutes మీరు ఆ పాట పాడాలని కోరుకుంటున్నాను. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలింత. నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్ల బొక్కల్ల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల. పర్వమొచ్చి చేను వంగి పైరు కాపు మేను పొంగి, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. అంటే జీవితంలో అంటే మనం వచ్చింది కూడా వ్యవసాయం, ఆ కుటుంబాల నుంచి ఎక్కువ మంది అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళ నుంచి నీళ్ళు నాకు వచ్చేసింది. ఆ భూమిని పగిలిపోయి నీ గుండె పగిలిపోతుంది అని ఆ ఫీలింగ్, అది అద్భుతమైనటువంటి కవి. ఆ నేల తల్లి, ఆ కన్న తల్లి ఒక గొప్ప కవిని ఇచ్చింది. నిజంగా కూడా అశోక్ అన్నకి ఎలాంటి పేషెంట్స్ ఉంటావు. చాలా మంది రైటర్లు నేను చూశాను ఒక సినిమా పర్సనాలిటీగా. అసలు మనం దగ్గరకు పోతుంటే తెలుసున్నామని కూడా మొత్తం తీసుకొని అటు వెళ్ళిపోతుంటారు. కానీ అశోక్ అన్న ఎదురొచ్చి గట్టిగా కౌలించుకొని, తమ్మి ఎట్లున్నావు తమ్మి, ఆప్యాయత వేరు. అశోక్ అన్న ఇంకా ఎన్నో పాటలు రాయాలి. తను గొప్పవాడి అవసరం లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రజలు గుర్తించేశారు, అవార్డు ఇచ్చారు. అన్న మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అది కాదు, అంటే మీ నుంచి ఎన్నో పాటలు కావాలి, ఈ సమాజానికి మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను. వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇంకో విషయం, ఈ పాట రాసింది కూడా అన్నే, అశోక్ అన్న రాశాడు ఈ పాట. ఈ పాట కార్యక్రమం అనంతరం పూర్తిగా పెట్టుకొని విని మనందరం ఉత్సాహంతో డాన్స్ చేద్దాం. కార్యక్రమం అనంతరం డాన్స్ చేస్తారు. వి హ్యావ్ సెకండ్ పార్ట్, కల్చరల్ పార్ట్ ఉంది కదా, అప్పుడు అందరూ డాన్స్ చేస్తారు. సో నౌ లెట్ us కొంచెం మాస్గా చెప్పాలంటే ఒక్కసారి మన ప్రిన్సిపల్ సార్కి అందరూ వేసుకుంటారా? థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, అండ్ థ్యాంక్ యూ అశోక్ తేజ సార్ ఫర్ యువర్ బెనడిక్టరీ మెసేజ్. కల్చరల్ పార్ట్లోను ఆ తర్వాత ఇంకా కంటిన్యూషన్ పార్ట్లో మనకు ఉన్నది అదే. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా అవార్డ్స్, ఇంకా స్పోర్ట్స్ మ్యాన్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. సార్ మాట్లాడిన ప్రతి మాట ఒక ఆనిముత్యమై మాట్లాడుతుంటే దేన్ని తీసుకొని ఇలా చక్కగా ఈ విషయం చెప్పారు అని చెప్పడానికి లేదు. ప్రతి మాట ఇప్పుడు వీడియో వచ్చిన తర్వాత, DVD వచ్చిన తర్వాత అది ఒక 10 సార్లు చూడాలన్నమాట. యూట్యూబ్లో పెడతాము, అందరం చూద్దాము. నౌ లెట్ us move on to the prize distribution. We have seen so many competitions being conducted on the eve of Royal Melons 2000. Round of applause, friends. Volleyball champions of Nyasa. Continue the applause. Come on. Akhil's team yaar. Winners, please get ready. Winners and runners.